ఒక రెస్క్యూ ఆపరేషన్ ఆ కుటుంబాన్ని దాస్య విముక్తులను చేసింది. ఎన్జిఓ సాయంతో వెట్టి చాకిరీ బానిసత్వం నుంచి బయటపడిన ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తన ఇద్దరు కూతుళ్లను బడిబాట పట్టించారు. వెట్టి చాకిరీ నుండి బయటపడి బానిసత్వపు సంకెళ్లు తెంచుకొని చదువుకుంటున్న ఆ అక్క చెల్లెళ్లపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. కర్ణాటకలోని ఓ క్వారీలో శ్రీనివాస్, మంజుల దంపతులిద్దరూ కార్మికులుగా పనిచేసేవారు. వారికి ఇద్దరు పిల్లలు, నందిని, అనూష. క్వారీ యజమాని చెప్పిందల్లా తలాడించుకుంటూ చేసేవారు. చదువుకోలేదు కాబట్టి అతని మాయమాటలు నమ్మి తెల్ల కాగితాలపై వేలి ముద్రలు వేసి అక్కడే బాండెడ్ లేబర్ గా మారారు. రోజుకు 14 గంటలు పనిచేస్తూ చిత్రవధకు గురయ్యారు. తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు సైతం వారితో కలిసి పనిచేసేవారు. అయితే అక్కడ జరుగుతున్న వెట్టి చాకిరీని గమనించిన సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. 2018లో రెవెన్యూ ఆపరేషన్ ద్వారా ఆ కుటుంబానికి అధికారులు విముక్తి కల్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబంతో సహా పొట్ట చేత పట్టుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి సెటిల్ అయ్యారు. ఒక ఫ్యామిలీ 20,000, 30,000, 40,000 తీసుకొని 5 సంవత్సరాలు బానిసలుగా అక్కడ పనిచేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఓబట్టు గ్రామంలోనే. అక్కడ నర్సింహులు అనే వ్యక్తితో మాకు సమాచారం అందింది. మా ఎన్జిఓకు అందడం ద్వారా మేము అక్కడ కర్ణాటక రాష్ట్రానికి పోయి లేబర్ కమిషనర్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఎంఆర్ఓ వారికి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ రెస్క్యూ చేసే టైంలో వీళ్ళని తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లాలోని తాటికొండ దగ్గర అక్కడ ఒక 15 రోజులు అక్కడ పెట్టి వాళ్ళకు ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డు కానీ అన్నీ కలెక్టర్ ద్వారా వాళ్ళకు అందించడం జరిగింది. వెట్టి చాకిరీ నుంచి బయటపడిన ఆ తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలనుకున్నారు. తమ పిల్లలు వారిలా కష్టపడకూడదని కలలు కన్నారు. పిల్లల జీవితం మార్చాలని, అది విద్యతోనే సాధ్యమని భావించారు. బాల కార్మికులుగా తమ బిడ్డలు బతకవద్దని, పిల్లలను ఎలాగైనా చదివించాలని అనుకున్నారు. ఎన్జీఓ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో నందిని, అనూషాలను చేర్పించారు. తల్లిదండ్రుల కష్టాలను దగ్గరగా చూసిన అనూష, నందిని శ్రద్ధగా చదువుకుని 10వ తరగతి పాస్ అయ్యారు. వారి కుటుంబంలో చదువుకున్న తొలితరం పిల్లలుగా అనూష, నందిని నిలిచారు. వీళ్ళ వడ్డేవారి వారసత్వంలో ఎవరు చదువుకునే వ్యక్తులు అనేది ఎవరు లేరనమాట. వీళ్ళే మొదటి తరం వాళ్ళు. అనూష, నందిని అనే ఇద్దరు అమ్మాయిలు. అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు చిన్న ఏజ్ అనమాట. వాళ్ళది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏజ్ అనమాట. తర్వాత వాళ్ళను ఒక స్టేటంకు పంపించేసి అక్కడ స్టేడియంలో వాళ్ళకు జాయిన్ చేయడం వల్ల వాళ్ళు చదువుకున్నారు. అలా చదువు కొంచెం బాగా చదువులో కొంచెం ముందుకు రావడం వలన వాళ్ళని తీసుకెళ్ళి కేజీవీపీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు 6th, 7th, 8th, 9th, 10th ఇప్పుడు మొన్న రీసెంట్గా 2024 సంవత్సరంలో 10వ తరగతితో మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. అయితే మా పిల్లలు మాకు చదువుకోవాలని వాళ్ళకి ఆశ ఉన్నా కూడా మేము చదివించలేక ఇబ్బంది పడుతున్నాం. కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా సహాయం కావాలని మేము కోరుకుంటున్నాం. రేపు భవిష్యత్తు మాలాగా పిల్లలు కూడా ఇబ్బందులు పడకూడదు. వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు అందరిలాగానే ఎదగాలి, ఒక పేరు ఉండాలి. మేము ఎంత పేదోళ్ళైనా పిల్లలు కష్టపడి చదివించేది మాలా కాకూడదని, వాళ్ళకి ఏదన్నా ఒక ఆశయం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ కుటుంబానికి దాస్య విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబ కష్టాలను తొలగించి తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూడాలని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో ఒక సొంత ఇంటిని కట్టి తల్లిదండ్రులకు ఇవ్వాలనేదే వారి కలగా చెబుతున్నారు అనూష, నందిని. అయితే భవిష్యత్తులో అనూష నర్స్, నందిని టీచర్ కావాలనే లక్ష్యంతో బాగా చదువుకుంటామన్నారు. మాతో పాటు ఒక 13 మంది ఫ్యామిలీలను తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకోవడానికి తీసుకెళ్ళిండ్రు. ఫస్ట్ బాగానే చూసుకుండ్రు. తర్వాత మెల్లమెల్లగా పైసలు ఇవ్వకుండా వారి దగ్గర పని చేయించుకొని అట్లా మా అమ్మ వాళ్ళని అందరినీ హింసించిండ్రు. కొంతమంది సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో 2018లో తీసుకొచ్చి ఇక్కడ వదిలిండ్రు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ మాకు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ఈ జాగాలోకి వెళ్ళి తీసుకొచ్చి వదిలిండు. అప్పటి నుంచి మేము చదువుకున్నాము. ఇప్పుడు 10th పాస్ అయినాము. శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వదిలిండ్రు. ఇప్పుడు మేము చదువుకొని మేము హ్యాపీగా ఉన్నాం. స్కూల్ లేకపోయే మాకు బ్యాగులు లేకపోతుండే, బట్టలు లేకపోతుండే. మేడం వాళ్ళు తోలుకెళ్ళి ఒక క్యాంప్లో వదిలిండ్రు. క్యాంప్లో వదలంగానే క్యాంప్లో ఒక సంవత్సరం ఉండి మళ్ళీ హాస్టల్కి పోయినాం.
హాస్టల్కి పోయి ఇప్పుడు మేము 10th పాస్ అయినాం. 5 సంవత్సరాలు అక్కడే చదివినాం. మేము ఇప్పుడు పాస్ అయినాం. మేము మళ్ళీ చదువుకోనికి అక్కడికే పోతున్నాం సార్. పేదరికం, వెట్టి చాకిరీ అనే బానిస సంఖ్యలను తెంచేందుకు విద్య అనే ఆయుధాన్ని చేతబట్టారు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. చదువు మాత్రమే తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.